అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం చివరి వాక్యాన్ని మనం చూద్దాము. 10వ వాక్యాన్ని. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈరోజు మన యొక్క టాపిక్ దుఃఖము నుండి నిట్టూర్పు నుండి. ప్రభు ఆ రోజు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు, యూదా జనాంగానికి వాగ్దానం చేశాడు, మీరు విడుదల పొందుతారని. ఈ రోజున దుఃఖమును నిట్టూర్పును మన జీవితాల్లో కూడా అవి ఏ కారణం వల్ల కలిగినప్పటికీ కూడా వాటిని ఎగిరిపోయేటట్లుగా చేస్తానని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, వాక్యాన్ని ప్రకటించడం, ఉన్నదన్నట్లుగా ప్రకటించడం మన బాధ్యత. దాన్ని తప్పనిసరిగా ప్రభు చిత్తానుసారంగా నాకు ప్రభు ఇచ్చిన ఆత్మశక్తి మేరకు దేవుని వాక్యాన్ని రాజీ పడకుండా, మనుషుల మెప్పును ఏమాత్రం కోరకుండా ప్రభు నామ ఘనతను మాత్రమే అపోస్తలుడైన పౌలు గలతీ 1:10 రాసినట్లుగా, నేను మనుషులను సంతోషపెట్టువాడను కాను. ఒకవేళ అలాగైంటే నేను దేవుని దాసుడిని కావడం వ్యర్థం. నాకున్న వ్యాపారాన్ని, నాకున్న రోమన్ సిటిజన్షిప్ని, నాకున్న నా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఒక రకంగా ఆయనకు వివాహమే అయి ఉంటుందని భక్తులకు అభిప్రాయం. ఆ భార్య పౌలు గారు పరిచర్యకు సమర్పించుకున్న తర్వాత ఆయన్ని వెంబడించకుండా ఆగిపోయిందని కొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయం, లేదా ఆమె చనిపోయిందని కూడా కొందరు అభిప్రాయం. ఏదేమైనా అతను బ్యాచులర్ మాత్రం కాదు అనేది మెజారిటీ భక్తుల యొక్క అభిప్రాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవదును అంటున్నాడు. ఆ వాక్యం నాకు చాలా ఇష్టం. ఆ వాక్యానుసారంగా జీవించాలనేది నా ఉద్దేశం. అందుకనే అనేకులు కొందరు బాధపడినప్పటికీ కూడా దేవుని వాక్యం మన జీవితాల్లో ఫలించాలని, చివరికి సత్యవాక్యమే నిలుస్తుంది, సత్యమే స్వతంత్రులుగా చేస్తుంది. సత్యవాక్యం ఒక్కటే మనల్ని ఈ భూమి మీద కొన్ని శ్రమలు మనం ఎదుర్కొన్నప్పటికి కూడా సమాధానకరమైన రాజ్యంలో మనం ప్రవేశించినట్లుగా సత్యవాక్యం మాత్రమే చేయగలదు. రాజీ పడే వాక్యం కానీ, కలిపి చెరిపడే వాక్యం కానీ ఏ ఒక్కరి జీవితాన్ని పాపం నుంచి విమోచించలేదు. విమోచించబడినట్లు పై కనబడినప్పటికి కూడా వారు నిజంగా విమోచింపబడిన వారు కారు. అది ఎప్పుడు తెలుస్తుందంటే, పరలోకానికి నమ్మకమైన ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఎందరూ అక్కడికి వచ్చారో, ఎందరూ నిత్యాగ్ని గుండంలో కాలుతున్నారో మనం చాలా సులభంగా గ్రహించగలం. కనుక మీతో నేను పంచుకునే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనలో ఎవరు కూడా మనుషుల దయను సంపాదించుకోవడానికి చూడొద్దు. దేవుని దయ కొరకు మనం ప్రాకులాడదాం. మన ముందున్న గురి యొద్దకు వెనుకకు చూడకుండా గురి యొద్దకు పరిగెత్తుతూ ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం మనం ముందుకు సాగుదాం. అప్పుడే మనం బహుమానాన్ని పొందగలుగుతాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 35వ అధ్యాయానికి ముందు కానీ ఆ తదుపరి కానీ మనం గమనిస్తే, యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 740వ సంవత్సరంలో ప్రవచన పరిచర్యను ప్రారంభించాడు. ఆయన 4 రాజుల కాలంలో ప్రవచనం దేవుడు ఆయన ద్వారా పంపించినట్లుగా మనం చూడగలం. ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రవచిస్తున్న సమయంలోనే ఇశ్రాయేలు 10 గోత్రాలు, సమరయ రాజధానిగా ఉన్న ఇశ్రాయేలు 10 గోత్రాలు, దుర్మార్గులైన అష్షూరు వారు, నినవే రాజధానిగా ఉన్న అష్షూరు వారు ఇశ్రాయేలు 10 గోత్రాలని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఇక 2 గోత్రాలు మాత్రమే దేవుని బిడ్డలు అనబడిన వారు 2 గోత్రాలే ఉన్నారు. 12 గోత్రాలు దేవుని బిడ్డలే, కానీ 10 గోత్రాల వారు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి
ఇష్టానుసారంగా వారి జీవితాలను జీవించి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ బైబిల్ ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. ఈ రోజున మనం అందరం సేవకులు, విశ్వాసులమే, కానీ ఎందరి హృదయం దేవునికి సమీపంగా ఉందనేది మనకు అర్థం కాని విషయం. అది దేవుడు ఒక్కడికి మాత్రమే తెలుసు. అంతరింద్రియములను పరిశీలించగలిగిన వాడు దేవుడే. ఈ రోజున శ్రమల దినం పేరుతో సంఘాల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఈ టైంలో ఆరాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సంఘ క్రమం ప్రకారం పోయే వాళ్ళు ఉన్నారు. సంఘంలో మెప్పు కొరకు, ఘనత కొరకు పోయేవారు ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయన కమిటీలో లేకపోతే చర్చికి ఆదివారం కూడా రావటం కష్టం. ఒక చర్చిలో ఆయన కమిటీలో ఉంటే రెగ్యులర్గా ప్రతిరోజు చర్చి ఆఫీసులో కనపడతాడు. ఆయన కమిటీలో పెట్టకుండా ఉంటే 4 సంవత్సరాలు ఆయన ఒక చర్చి కమిటీలో లేడు, 4 సంవత్సరాలు ఆయన మందిరంలోనే కనబడలా. ఏమైపోయాడు ఈయన? ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడని నాకు అడిగి ఒకరోజు డౌట్ వచ్చింది నాకు. తర్వాత ఏమైనా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యాడా అంటే రిటైర్ అయిన వ్యక్తి ట్రాన్స్ఫర్ ఏముంటుంది, ఒకే ట్రాన్స్ఫరే కాదు. లేదు అతను బ్రతికే ఉన్నాడు, కాకపోతే కమిటీలో ఉంటేనే అతను చర్చికి వస్తాడట. ఆ చర్చికి వస్తాడు, లేకపోతే ఆయన ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటాడట. ఇలాంటి వాళ్ళ హృదయాలన్నీ కూడా మరి దేవునికి దగ్గరగా ఉన్నాయా లేదా అనేది మనం ఆలోచించగలగాలి. ఈ రోజున అతను కమిటీలో ఉంటే చాలా మంచి పవర్ఫుల్గా రెగ్యులర్ పొజిషన్లో చాలా పెత్తనం చెలాయిస్తూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. చాలా మంది నేను చూస్తుంటాను, విలువిస్తే సంఘములో ఘనంగా భావిస్తే అప్పుడు ఆ సంఘాన్ని వాళ్ళు గౌరవించినట్టుగా, సంఘాన్ని తామే పోషిస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంగతిని అనేకులు గుర్తించకపోవడం శోచనీయం, బాధాకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు 10 గోత్రాలు కూడా దేవుడు పెందల కాడినే లేచి హెచ్చరించిన దేవుని మాట వినకుండా జీవము గల దేవుణ్ణి తృణీకరిస్తూ, విసర్జిస్తూ, జీవము లేని వాటిని పూజిస్తూ అన్యుల ఆచారాలని, పద్ధతుల్ని అనుసరిస్తూ వచ్చారు. దానివలన దుర్మార్గులైన అశ్షూరీయులు ఇశ్రాయేలీని చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత యెషయా ప్రవక్త ఆయన ప్రవచన పరిచర్య యెరూషలేము రాజధానిగా ఉన్న సదరన్ కింగ్డమ్ కొరకే యెషయా ప్రవక్తగా నియమించబడ్డాడు. దేవుడు నియమించాడు. యెరూషలేం రాజధానిగా 2 గోత్రాలు, యూదా బెంజామిన్ గోత్రం, బెంజామిన్ గోత్రం, ఈ 2 గోత్రాలు యూదా దేశము లేదా సదరన్ కింగ్డమ్ అంటారు. దానికి యెరూషలేం రాజధాని. ఆ రాజధానిగా ఉన్న 2 గోత్రాలకే యెషయా తన ప్రవచన పరిచర్యని దేవుడు పరిమితం చేశాడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలుని అక్కడక్కడ సంబోధిస్తున్నాడు. ఆయన యూదా వారికి చెప్తున్నాడు, మీ సహోదరుడైన ఇశ్రాయేలు వారికి జరిగింది మీకు తెలుసు కదా. నేను ప్రవచన పరిచర్య స్టార్ట్ చేసి దేవుని వైపు తిరగండి, పాపం చేయకండి అని యూదా రాజుల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆయన హిజ్కియాని హెచ్చరించాడు, దుర్మార్గుడైన ఆహాజుని హెచ్చరించాడు. చాలా మంది రాజుల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కొందరు దేవుని వైపు టర్న్ అయ్యారు. కానీ యెషయా ప్రవచనం మొదలు పెట్టాక కొందరు యెషయా లాంటి భక్తులు, రాజులు దేవుని వైపు తిరిగినందువల్ల ఆ యొక్క జడ్జిమెంట్ కొన్ని సంవత్సరాలు ఆలస్యంగా వచ్చింది. యెషయా ప్రవచిస్తూనే ఉన్నాడు, ఉత్తర దిక్కు నుండి మీకు నష్టం వస్తుంది, మారండి, దేవుని వైపు తిరగండి అని. ఆ హెచ్చరికలు వాళ్ళు ఖాతరు చేయలేదు. యెషయా బ్రతుకున్న కాలంలో ఆ జడ్జిమెంట్ రాలేదు. కానీ యూదా గోత్రం మీదకి, యూదా దేశం మీదకి 586 BCలో యూదా గోత్రీకులు కూడా, సదరన్ కింగ్డమ్ కూడా బబులోను వారి చెరలోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు దేవుని వైపు తిరిగారు, మరలా భ్రష్టులయ్యారు, భ్రష్టులు అయిపోయారు. ఈ విధంగా స్థిరత్వం లేని జనం. అందుకే పౌలు గారు అంటాడు 1 కొరింథీ 15:58లో, మీరు స్థిరులను కదలని వారై ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులు ఏంటండి అంటున్నాడు. ఎప్పటికీ అటు ఇటు గాలి కొట్టుకుపోయే రెల్లులాగా క్రైస్తవుడు ఉండకూడదు. నమ్మామా, ఆ నమ్మకంతోనే ముందుకు సాగగలగాలి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, యెహోవా పనిని శ్రద్ధగా చెయ్యండి, అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులు అవుతారు. విశ్వాస జీవితాన్నైనా శ్రద్ధగా చేయాలి, సేవా జీవితాన్నైనా శ్రద్ధగా చేయాలి. 2 పడవల మీద కాళ్ళేసే స్వభావం ఏ దైవ సేవకుడికి, విశ్వాసకి ఉండకూడదు.
ఈ లోకంలో పిల్లల్ని పెంచుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, అన్ని చెయ్యాలి, ఎవరు కాదంటలా. కానీ యేసు విషయంలో ఎలాంటి అపనమ్మకం లేకుండా ముందుకు సాగాలనేది పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళిపోయారు. యూదా వారు ఆ తర్వాత చెరలోకి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో 35వ అధ్యాయాన్ని యెషయా ప్రవక్తతో దేవుడు రాయించడంలో ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మీరు ఏ కారణం వల్లైనా, మీ పాపం వల్లైనా, లేదా ఒకవేళ సాతానుగాడి శోధన వల్లైనా, మరి ఏ కారణం వల్లైనా సరే మీ జీవితాలలో, లేదా ఈ రోజున మన జీవితాలతో మనతో మాట్లాడుతున్న అంశం ఇది, మనల్ని హెచ్చరిస్తున్న అంశం. మన జీవితాల్లో ఆ పరిస్థితి ఏదైనా వస్తే, ఈ 35వ అధ్యాయం 1వ వాక్యంలో ఎండిన భూమిగా ఒకవేళ మన జీవితాలు ఏ పరిస్థితుల వలన ఈ రోజున కానీ రాబోయే దినాల్లో కానీ ఉంటే, లేదు ఎడారి జీవితాల్లో ఒకవేళ మన జీవితంలో ఉంటే, ఏదో పుష్పించని జీవితం మన జీవితంలో ఉంటే, చిగురు పెట్టని జీవితం మన జీవితంలో, చిగురు పెట్టని పరిస్థితులు మన జీవితంలో ఉంటే, దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీలకి వాగ్దానం చేస్తున్నాడు, యూదులకి కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు తమ పాపాన్ని బట్టి చెరలోకి వెళ్ళిపోయారు. యూదులు తమ పాపాన్ని బట్టి ఖచ్చితంగా చెరలోకి వెళ్ళిపోతారని దేవుడు తెలుసు కనుక ప్రవచింపజేశాడు. ఒకవేళ మీరు చెరలోకి వెళ్ళినా, మీ మీదకి ఎలాంటి జడ్జిమెంట్ వచ్చినా, అది మీ పాపం వల్లనే వస్తుంది మ్యాక్సిమం, లేదంటే సాతానుగాడు కలిగించే క్రియ వల్ల వస్తుంది. మరి ఏ కారణం వల్ల సమస్యలు కానీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో వస్తే కూడా ఈ చోట నిరీక్షణతో కూడిన ఒక వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, వారికి అనుగ్రహిస్తున్నాడు. ఇది మనం ఎలా అన్వయించుకోవాలి అని ఆలోచిస్తే, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది ఒక రోజున మీ జీవితాల్లోని ప్రభు వాళ్ళకి చెప్తున్నారు. మీరు విమోచించబడిన వారై సియోనుకు వస్తారు ఒక రోజు అని చెప్తున్నాడు. సంతోష గానాలతో మీరు పాటలు పాడుచు గంతులు వేస్తూ వస్తారంటున్నాడు. నిత్యానందం ఒక రోజున మీ తలల మీద ఉంటుందని ప్రభు వారికి వాగ్దానం చేశాడు. పనిష్ చేయబడుతున్న వారికి, పనిష్మెంట్ పొందబోతున్న వారికి వాగ్దానం చేశాడు. మరి ఈ వాక్యం మాకెందుకండి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ వాక్యం కూడా ఆత్మీయులుగా ఉన్న మనకి ఒక నిరీక్షణ కలగజేస్తుంది. మన జీవితంలో ఏ పరిస్థితుల వల్లైనా కూడా, ఎండిన భూమి లాంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించిన, చిగురించని స్థితిలో మనమున్నా, మోడుబారిన స్థితిలో మనమున్నా, పుష్పించని పరిస్థితులు, కొన్ని సమస్యలు మన జీవితంలో ఎదురైనా, ప్రభు అంటున్నాడు, కంగారు పడకండి, ఈ వాక్యం మీ కొరకే అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఏమని మాట్లాడుతున్నాడు ఆయన అంటే 3 అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాను. 35వ అధ్యాయం 2వ వాక్యం చివరి భాగంలో అంటాడు ఆయన, అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఏవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును ఏవి చూస్తాయని ఆయన వాగ్దానం చేస్తున్నాడంటే, అరణ్యమును ఎండిన భూమి. అరణ్యము, ఎండిన భూమి ఒక రోజున దేవుని మహిమను చూస్తాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ అరణ్యంతో, ఎండిన భూమితో ఆయన ఏం మాట్లాడట్లా. అరణ్యము, భయంకరమైన అరణ్యం లాంటి పరిస్థితి, ఎండిన పరిస్థితులు, చిగురించిన పరిస్థితులు, పుష్పించిన పరిస్థితులు ఏ జీవితంలో ఉంటాయో, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పి ఒకవేళ నిజంగానే నమ్ముకున్నా కూడా, ఏ వ్యక్తి జీవితంలో అయితే ఆ పరిస్థితులు ఎదురవుతాయో, ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, కంగారు పడొద్దు, దిగులు పడొద్దు. ఒక రోజున మీరు కస్తూరి పుష్పం వలె మీరు ఉల్లసిస్తారు. కర్మేలు షారోనులకున్న సొగసు మీకు కలుగుతుంది, లెబనాను సౌందర్యం మీకు కలుగుతుంది. కస్తూరి పుష్పం వలె అడవి ఉల్లసించి పూస్తుంది అంటున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నిట్లో మీరు ఏం చూస్తారు అని అంటే, దేవుని మహిమను, ఆయన ప్రభావాన్ని చూస్తారు. హిజ్ గ్లోరీ అండ్ హిజ్ మెజెస్టీ, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని చూడగలుగుతాయని
అక్కడ ఎండిన అరణ్యాన్ని, ఎండిన భూమితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ఎండిన అరణ్యం, ఆ ఎండిన భూమి ఎవరో కాదండి. ఒక్కోసారి మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో ఎందుకు ఈ బ్రతుకు అనే ఆలోచన విశ్వాసులకు కూడా కలుగుతుంది. ప్రభువుని నమ్ముకొని ప్రభు సేవకు వచ్చి కూడా ఎందుకు నా జీవితంలో ఈ అసంతృప్తి అనే ఆలోచన మనకు కలుగుతుంది. మన పిల్లల పరిస్థితులు చూసినప్పుడు ఎందుకబ్బా ఈ పరిస్థితి మనకి, ఇంత ప్రార్థన చేస్తానే 2 పూట్ల బిడ్డలకు అన్నం పెట్టలేకపోతున్నానని బాధపడే సేవకులు, విశ్వాసులు అక్కడక్కడ నాకు కనబడతారు. నిరీక్షణతో కూడిన ఈ వాగ్దానం మనకే. ఆయన ఇశ్రాయేలుకి, యూదా గోత్రాలకి చేసినప్పటికి కూడా మీరు చెరలోకి పోతున్నారు, అయినప్పటికీ ఒక రోజున మీరు పుష్పిస్తారు, మీరు చిగురిస్తారు, మీరు దేవుని మహిమను చూస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా ఖండించేవాడే కాదండి, ఆదరించేవాడు కూడా. ఆదరించే స్వభావం ఉన్న ఆయన ఎప్పుడు ఆదరిస్తా అనడు. ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఫైనల్గా ఆయన ఆశ ఏంటంటే, నా బిడ్డల్ని మరీ ఇంతగా ఖండించానే, వాళ్ళు మరీ దిగులు పడతారేమోనని ఆదరణపూర్వకమైన మాట చెప్పటం మన దేవుడి యొక్క గొప్పతనం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎంతసేపు పాపాన్ని ఖండించడం మాత్రమే కాదు, పాపం విడిచిపెడితే కలిగే ఆశీర్వాదాన్ని కూడా తెలియజేయాలి సేవకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ స్థితిలో మనం ఉన్నా, అది ఏ కారణం వల్ల కానీ, మనం ఉల్లసించేటట్లుగా, పుష్పించేటట్లుగా, చిగిరించేటట్లుగా, కర్మేలు పర్వతానికి ఉన్న సొగసు మనకు కలిగేటట్లుగా, తద్వారా దేవుని మహిమను మనం చూసేటట్లుగా నేను చేస్తానని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ స్థితి కూడా మీరు నడుస్తున్నా, నేను నడుస్తున్నా, ఈ వాగ్దానం మీకు నాకే. నమ్మగలిగితే అద్భుతం చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ వాక్యము నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఎందుకో దీన్ని చదివినప్పుడు ఇప్పటికే 2 చోట్ల నేను చెప్పాను దీన్ని, కానీ మీతో పంచుకోవాలని ఆశ కలిగింది. పెద్దలైన మీతో పంచుకోవాలని ఆశ కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డరా, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎదుట ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, ప్రక్కన లోయలు, కొండలు, నలువైపులా ప్రమాదకరమైన పరిస్థితులే. విడిపించబడ్డారు ఐగుప్తు బానిసత్వం నుంచి, కానీ వారి హృదయంలో ఎక్కడ సంతోషంగా సాగుతున్న వారి హృదయంలో ఒక్కసారిగా నిట్టూర్పులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా భయం 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 వారి జీవితంలో కలిగింది. గొప్ప భక్తులు, చార్లెస్ స్పర్జన్ లాంటి భక్తులు, మార్టిన్ లూథర్ లాంటి భక్తులు కూడా వాళ్ళు రాసుకున్నారు తమ పుస్తకాల్లో, మేము కొన్ని రోజులు భయముతో బతికామని ఒక ఆయన రాస్తే, మార్టిన్ లూథర్ గారిని అయితే ఆయన భార్య నల్ల వస్త్రాలు ధరించి మార్టిన్ లూథర్ దగ్గరకు వస్తే, ఎందుకు ఎవరైనా చనిపోతే కదా నల్ల వస్త్రాలు ధరించేది, నువ్వు బ్లాక్ డ్రెస్ అని మార్టిన్ లూథర్ అడిగితే, నువ్వు దిగులుగా మంచం మీద పడుకొని ఏడుస్తున్నావు కదా, దేవుడు చచ్చిపోయాడు అన్నదట. దేవుడు చచ్చిపోవటం ఏంటమ్మా, దేవుడు ఎట్ట చచ్చిపోతాడు అన్నాడట. మరణాన్ని జయించి లేచాడు కదా అన్నాడట. మరి దేవుడు బతికుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నదట మార్టిన్ లూథర్ గారిని. ప్రియమైన దేవుని బిడ్డరు, అంత గొప్ప దైవ సేవకుడు, ప్రపంచానికి బైబిల్ అందించిన దైవ సేవకుడు, ఈ ప్రొటెస్టెంట్ ఈ యొక్క దీన్ని పునఃస్థాపకుడు, కాథలిక్ కబంధ హస్తాల నుంచి సంఘాన్ని, బైబిల్ని విడుదల చేసిన దేవుడు ఆయన, విడుదల చేసిన వ్యక్తి ఆయన. ఆయన భయపడుతూ కూర్చుంటే భార్య ప్రోత్సహించింది. చార్లెస్ స్పర్జన్ రాస్తూ అంటున్నాడు, నా జీవితంలో ఏదో తెలియని వేదన జీవితకాలం అంతా అనుభవించాడట. సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, చాలా మంచి భక్తుడు, అనేకులు మారుతున్నారు, కానీ తెలియని వేదన ఆయన కుటుంబంలో, ఆయన వ్యక్తిగత జీవితంలో. ఇలాంటి సేవకులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా నేను కూడా ఫేస్ చేస్తున్నాను, మీరు ఫేస్ చేస్తున్నారు. మీరు ఎంత నాకు భయం లేదు, నేను ఆల్వేస్ నేను చాలా గొప్ప ఫెయిత్ఫుల్ అని చెప్పినా, అపోస్తలుడైన పౌలే కంగారు పడక తప్పలా, పేతురు గారే కంగారు పడక తప్పలా. అనేక మంది భక్తులు, ఏలియా లాంటి పవర్ఫుల్ ప్రాఫెట్టే ఇక నేను బతకటం అనవసరం అన్నాడు. అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఈ రోజున్నా ఏ రోజున్నా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో అదే పరిస్థితిలో
ఇశ్రాయేలీయులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ సమయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం ద్వారా తన మహిమను ప్రత్యక్షపరిచాడు. ఎండిన వారి హృదయం, సంతోషం లేని మరణ భయంతో ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని మహిమను చూడగలిగారు. నమ్మగలిగితే ఈ వాగ్దానం మనకే. రూతు మోడుబారిన జీవితాన్ని జీవించింది. విగ్రహారాధికురాలు, సత్యం తెలియదు. బెత్లెహేమీయురాలి కుమారుణ్ణి పెళ్లి చేసుకుంది, అయినా శాపమే ఆమెను ఆవరించింది. ఏ మేలు జరగల. కానీ చేదైన ఆమె అత్త ఇశ్రాయేలు దేవుడు మంచివాడని చెప్పినప్పుడు ఇశ్రాయేలు దేవుడి రెక్కల నీడకి అత్తతో కలిసి వచ్చిందండి బెత్లెహేముకి. మోయాబీరాలు తమ విగ్రహారాధన విడిచింది, తమ స్వజనుల్ని విడిచింది, ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, జరిగిందేంటో మీకు తెలుసు కదా. మోడు బారిన ఆమె జీవితం కస్తూరి పుష్పం వలె ఉల్లసిస్తూ పూసిందండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎండిన భూమిలో సెలయేళ్లు ప్రవహించాయండి. ఎండమావులు నీటి బుగ్గలుగా మారాయి ఆమె జీవితంలో. చక్కటి పదజాలం ఈ అధ్యాయంలో ఉంది, మీరు శ్రద్ధగా చదివితే. ఎండమావులు నీటి బుగ్గలుగా మారాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన జీవితంలో ఆయన తన మహిమను పరచాలని ఆశపడుతున్నాడు. కంగారు పడొద్దని సెలవిస్తున్నాడు. పేతురు భక్తుడు రాస్తాడు 1 పేతురు 4లో, మీరు శ్రమలు అనుభవిస్తే, క్రైస్తవులైనందుకు క్రీస్తులో ఉండి శ్రమలు అనుభవిస్తే మహిమా స్వరూపైన దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు. మీ ద్వారా ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. అదే పేతురు 5:10లో రాస్తాడు, కొంచెం కాలమే ఈ శ్రమలు, గొప్ప మహిమను మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, హన్నా యొక్క జీవితంలో యెహోవా దేవుని యొక్క రెక్కల నీడకి రాలా, తన భర్త రెక్కల నీడనే దాక్కుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక యెహోవా రెక్కల నీడే నాకు శరణని వచ్చింది. వాగ్దానం పొందింది. వాగ్దానం పొందిన వెంటనే బిడ్డ పుట్టలా, మందిరంలోనే బిడ్డ పుట్టలా. ఆమెకి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది. 27:14 కీర్తనల గ్రంథం ప్రకారం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు తన మహిమను సమూయేలు అనేది తన కుమారుడి ద్వారా ఆమెకు ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, వీరి జీవితాలన్నీ ఎండిపోయినవే, వీరి జీవితాలన్నీ చిగురు లేనివే, వీరి జీవితాలన్నీ పుష్పించనివే, వీరి జీవితాలన్నీ ఎండమావులే. కానీ భక్తి లేనివారా? ఒకప్పుడు భక్తి లేనివారే. కానీ ఇశ్రాయేలు దేవుడిని ఆశ్రయించి ఆయన కార్యం చేస్తాడని విశ్వసించారు. శ్రమలను సహించారు, శ్రమల్ని భరించారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని మహిమను వారు చూశారు. వారి ద్వారా సమాజానికి దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. మీ ద్వారా, నా ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడటం కోసమే మనకు కొన్ని బలహీనతలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులేమో. 119వ కీర్తన 71వ వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది అంటాడు. ఎందుకు నీకు శ్రమ మేలంటే, నాకు శ్రమ లేకపోతే దేవుని ఆజ్ఞను నేను అనుసరించేవాడిని కాదేమో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం అనుకుంటాం శ్రమ వస్తే వీడు పాపం చేశాడు అనుకుంటాం. పాస్టర్ను కూడా, ఈ పాస్టర్ పాపాత్ముడు, అందుకే వీడికి శ్రమలు వచ్చాయి అనుకుంటారు మీలో చాలా మంది. అదొక్కటే కారణం కాదండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు వీళ్ళ నాన్న పాపమో వీళ్ళ అమ్మ పాపమో వీడి పాపమో, అందుకే వీడు ఇట్ట పుట్టాడు అనుకున్నారు. ప్రభు అంటాడు, ఎవరు పాపం చేయలా, నా మహిమ ప్రత్యక్షపరచబడటం కోసమే, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడటం కోసమే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ప్రభు వాడిని స్వస్థపరిచాడు. దేవుని మహిమ వాడి జీవితం ద్వారా అనేకులకు ప్రత్యక్షపరచబడింది. ఈ రోజున మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో, సేవా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే సహోదరుడా, సహోదరి, అవి దేవుని మహిమ కొరకే. దేవుని మహిమ కొరకే. ఖచ్చితంగా నీ ద్వారా, నా ద్వారా
దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. ఈరోజు నేను బ్రతికున్నానంటే నా ద్వారా దేవుని మహిమ ఈరోజు ఈ జూమ్లో ఉన్న వారికి మాత్రమే కాదు, అనేకులకు ప్రభు మహిమ ప్రత్యక్షపరచబడతా ఉంది. ఆన్లైన్లో కూడా అనేకులు వీక్షించే అవకాశాన్ని దేవుడు నన్ను బ్రతికించి నాకు ఇచ్చాడు. చాలు, ఎందుకంటే దేవుడు నాకు చేయాల్సిన మేలు ఇంకేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా జీవితకాలం అంతా నా ద్వారా ఆయన మహిమ ప్రత్యక్షపరచబడితే చాలు. రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిన భూమి లేదా చిగురించిన జీవితం అంటే టోటల్గా శ్రమల కాలంలో, శ్రమలలో కనుక మనం కొనసాగుతుంటే, ఇప్పుడు ఆచారంగా పాటించే 40 రోజుల శ్రమలు కాదు, ఒకవేళ మన జీవితంలో, సేవలో, విశ్వాస జీవితంలో ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటే, ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ కంగారు పడకండి. దేవుని బలాన్ని ప్రభువు ప్రత్యక్షపరుస్తాడు. దేవుడు తన బలమును నీ ద్వారా ప్రత్యక్షపరచుట కొరకే ఖచ్చితంగా నిన్ను ప్రత్యక్షపరుస్తాడు నీ ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన ఇశ్రాయేలుకి, యూదా దేశస్తులకు వాగ్దానం చేస్తున్నాడు. శ్రమలు అనుభవిస్తున్న వారికి, మాట వినకుండా చెరలోకి వెళ్ళిన వారికి, మాట వినకుండా చెరలోకి వెళ్ళిన వారికే దేవుడు ఇంత చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రోజున మనం మాట వినటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పుడు కూడా మన జీవితంలో ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ఆ బలహీనతల్లో కూడా ప్రభు మనల్ని బలపరచడానికి, తన బలాన్ని ప్రత్యక్షపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం మీకు బాగా తెలుసు కదండి. పౌలు గారు, ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నా యుద్ధ నుంచి తొలగించమన్నాడు, నా కృప నీకు చాలునన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, పౌలు గారు మౌనంగా అయిపోయాడు. ఆ 12వ అధ్యాయం చివరిలో అంటాడు ఆయన, నేను బలహీనతలోనే బలవంతుడిని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీనతలోనే నేను బలవంతుడిని అంటాడు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు. ఈ రోజున ఒక విశ్వాసి, ఒక సేవకుడి యొక్క జీవితంలో తన హృదయంలో నుండి, తన నోటి నుండి ఈ మాట ఎప్పుడు ప్రత్యక్షపరచబడాలి, రావాలి. అందుకే దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మొదటిది, ఆయన మహిమను, ప్రభావాన్ని ప్రత్యక్షపరుస్తాడు శ్రమలలో మనం కొనసాగుతుంటే, ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ మనం జీవించినంత కాలంలో. రెండోది, ఆయన బలాన్ని మనం అనుభవించినట్టుగా చేస్తాడు. అదే మీరు 35వ అధ్యాయంలో చూడండి. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును, గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. 5-6 వాక్యాల్లో, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఇవన్నీ దేవుని బలానికి సాదృశ్యం. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. ఎండమావులను మడుగులుగా మార్చగలిగిన దేవుడు. అడవుల్లో కాలువలు పారునట్లుగా చేయగలిగిన దేవుడు. మోగవాని నాలుక పాడునట్లుగా చేయగలిగిన దేవుడు. అంత బలవంతుడు మన దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతి, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డల, చిన్న శ్రమలకే కంగారు పడిపోయి నా పరిస్థితి ఇంతే అనే ఆలోచన మనల్ని చేయొద్దని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆ రోజున ఆయన వాళ్ళతో కూడా మాట్లాడాడు. మీరు జడ్జిమెంట్లోకి వెళ్ళారు, మీ మీదకి నా ఉగ్రత వచ్చింది నిజమే, అయినా ఒక నిరీక్షణ వాగ్దానాన్ని మీకు ఇస్తున్నాను. మీరు నా వైపు తిరిగితే ఎండిన భూమిలో సెలయేళ్లు ప్రవహిస్తాయి, మడుగులవుతాయి. ఎండమావులు మడుగులవుతాయి, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుడతాయి. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, కంగారు పడకండి. మీరంటే నాకు చాలా ప్రేమ. ఈ రోజున మనం అంటే దేవునికి చాలా ప్రేమ. ఆయన రక్తంతో కడగబడ్డాం మనం. ఒకవేళ మన జీవితంలో మన క్రియల వల్ల సమస్యలు తెచ్చుకున్నా, మరి ఏ కారణం వల్ల మన జీవితంలో సమస్యలు వచ్చినా, మన సేవా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కంగారు పడొద్దు. మీ జీవితాన్ని, ఎడారి వంటి జీవితాన్ని
సెలయేళ్లు ప్రవహించేటట్లుగా చేసే బాధ్యత నాది. నా బలాన్ని మీరు చూపిస్తాను, మీరు పొందుతారని ప్రభు చెప్తున్నాడు. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది. పౌలు గారు అంటాడు, నేను బలహీనతలోనే బలవంతుడని సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 1 కొరింథీ 10:13 పౌలు గారు రాస్తూ అంటున్నాడు, మనకు కొన్ని శ్రమలు ఎదురవుతాయి. వాటన్నిటిలో కూడా దేవుడు తన బలముతో మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడు తన బలంతో మనల్ని విడిపిస్తాడు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సంతోషించి ఆనందించే వారిగా మనం ఉండాలి. దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం నమ్ముతూ మనం ముందుకు సాగవలసిన వారమే గాని ఏ మాత్రం కూడా మనం వెనుదిరిగి చూసేవారిగా ఉండకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిన భూమి లేకపోతే ఎండిపోయిన అరణ్యం, చిగురు లేని పుష్పాలు లేని పరిస్థితుల్లో ఎవరు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరైనా ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వాడికి సమస్యలు లేవంటే వాడు అబద్ధికుడు. దేవుణ్ణి ఎరిగిన వాడికి సమస్యలు ఉండవు. పాస్టర్కి సమస్యలు ఉండవు. ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ కంగారు పడొద్దని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవుని ఉగ్రతలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలుకి, యూదులకి ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నిరీక్షణ ఇస్తున్నాడు. మీరు చిగురిస్తారు ఒక రోజున. కర్మేలు పర్వతం యొక్క సౌందర్యం మీకు కలుగుతుంది. షారోను సౌందర్యాన్ని మీరు పొందుతారు. కస్తూరి పుష్పం వలె మీరు పూస్తారు. వారికి నిరీక్షణ కలగజేస్తున్నాడు. ఎవరు చెరలో ఉండి రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి. ఈ రోజున మనం సాతాను చెర నుంచి విడిపించబడ్డ వాళ్ళం. మనము చిన్న శ్రమలు, చిన్న అనారోగ్యాలు, కంగారులు వచ్చినా మనం కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆనంద సంతోషాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిది ఆయన మహిమను ప్రత్యక్షపరుస్తాడు. రెండవది ఆయన బలాన్ని మనకిస్తాడు. మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా ఆయన వైపే చూస్తూ సాగగలిగితే, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపే చూడగలిగితే, యేసు మీదనే నిరీక్షణ ఉంచగలిగితే, ఆయన చెప్పిన వాక్యాన్ని నమ్మగలిగితే, ఎప్పుడు చెప్పేదే కదా, మనం కూడా చెప్పిందే కదా అని సరదాగా తీసుకుంటే నేను చెప్పలేను, కానీ నమ్మగలిగితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విమోచించబడిన వారు కనుక నిత్యానందము మన తలల మీద ఉంటుంది. అందుకే పౌలు గారు అంటాడు పిలిపిలికి రాస్తూ, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. మీ విన్నపములు ప్రభువుకు తెలియజేయండి. మీ విన్నపాలు ప్రభువుకు చెప్పండి, కానీ ఆనందాన్ని విడిచిపెట్టకండి. మీరు ఏడ్చిన ఆనందంతోనే ఏడవండి. మీరు ఆనందంతోనే గంతులేయండి. కష్టాలు ఉన్నాయి కదండి, కష్టాల్లో కూడా మీరు ఏడవద్దు, ఆనందంతోనే గంతులేయండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి. కష్టంలో కూడా మనం ఆనందించగలిగే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్య నాకు బాగలేనప్పుడు నాకేం ఏడుపు రాలా. నేను అనుకున్నాను, ప్రభు పని చేస్తున్నాను, నా పిల్లల్ని ప్రభు పెంచాడు, 2 పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ జ్ఞానవంతులు, నా అవసరం ఏమాత్రం లేదు. ఒకవేళ ప్రభువుకు నా అవసరం ఉంటే బతికిస్తాడు, ప్రభువుకు నా అవసరం లేదనుకుంటే తీసుకెళ్తాడు. నా భార్య అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తా. ఆయనకు నా అవసరం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి? అంతే తప్ప నేను ఇంకేమైనా సంపాదించలేకపోయానేమో, ఇంకేమైనా కూడబెట్టలేకపోయామో నేను కొడుక్కి అనే ఆశ ఎక్కడ లేదు. ఒక్క ఆశ ఉంది, బతికిస్తే ప్రభువా నీ సేవ ఇంకా చేయాలని ఆశ ఉంది. ఇంకా అనేక గ్రామాలకు వెళ్ళాలని కోరిక ఉంది, అనేక సంఘాలకు వెళ్ళాలని ఆశ ఉంది, అనేక పట్టణాలకు వెళ్ళాలని ఆశ ఉంది, అనేక సువార్త సభలకు వెళ్ళాలని ఆశ ఉంది. ఆ ఒక్క సహాయం మీరు చేయగలిగితే సంతోషం. నా అవసరం ఉందనుకుంటే, పాలిమేత్య అవసరం లేదనుకోండి, వదిలేయండి, మీ ఇష్టం. ఎప్పుడైనా ఏం చేసినా నిత్యానందం నా తల మీద ఉంచే దేవుడు మీరు. ఆమెను హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును కాక. మనం ఎవరమంటే అమూల్యమైన రక్తం చేత విమోచించబడిన వారం. మన తల మీద ఎప్పుడు దేవుడు నిత్యానందాన్ని ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక రోజున మన జీవితంలో సారో మనల్ని ఓవర్టేక్ చేయొచ్చు, బాధ.
దుఃఖం, నిట్టూర్పులు మన జీవితంలో కలగొచ్చు. కలగవని నేను చెప్పను, రకరకాల పెయిన్స్ వస్తాయి. మన జూమ్లోనే పెయిన్ఫుల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల శరీర బలహీనతలతో రోజుకి ఇన్ని ట్యాబ్లెట్స్ మింగే వాళ్ళం ఉన్నాం. చాలా నరకమే అది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక రోజున నిత్యానందాన్ని ప్రభు మన తలల మీద ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఎదురు చూడటమే మన పని, నమ్మి ఎదురు చూడటం మన పని. నమ్మితే ఏమవుతుందంటే మనల్ని కృప ఆవరిస్తుంది. 32 కీర్తన 10వ వాక్యం ప్రకారం కృప ఆవరిస్తుంది మనల్ని. ఆ కృపలో స్వస్థ, ఆ కృపలో ఐశ్వర్యం ఉంది, ఆ కృపలో అన్నీ ఉన్నాయి, వాటి నాటి అన్నీ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుల ఘనత సంపాదించడంలో నథింగ్ అండి, ఏముండదండి, ఏముండదు, నథింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు చక్కగా పనిచేద్దాం. మనం ప్రభు కొరకే బతుకుతాం. ఒకడు పెడితే ఎన్ని రోజులు పెడతారండి? ఒక రోజు పెడతాడు, రెండో రోజు పెడతాడు, మూడో రోజు వాడి దృష్టిలో మనం విలువలేని వాళ్ళం అవుతాం. సేవకులకి అదే నా బాధ. మూడో రోజు మనం విలువలేని వాళ్ళం అవుతాం వాళ్ళ దృష్టిలో. అప్పటిదాకా గారు అని సంబోధించినోడు ఇక గారు లేకుండా సంబోధిస్తాడు. అంత విలువలేని జీవితం, ఒక పూట కూటి కొరకు మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు ఆ విలువ చంపుకోవాలి? మనం రాజైన యేసుక్రీస్తు బిడ్డలం. నమ్మిన మనం నమ్మకమైన సేవ చేయాలి, నమ్మకమైన విశ్వాస జీవితం చేయాలి అనేది నా ఆశ. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో మీరు చూస్తే పేతురు హింసించబడ్డాడు. పేతురుతో పాటు ఆయన స్నేహితులు కూడా బాధించబడ్డారు, యేసుని ప్రకటిస్తున్నారని. కానీ పేతురు ఏమనుకున్నాడు తెలుసా? 5:41లో మీరు చూస్తే, మేము ఇలా శ్రమ పట్టం దేవుని చిత్తమని వారు విశ్వసించి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళారండి. పేతుర్ని ఆ చెంప ఈ చెంప వాయించారు, చంపకుండా. గమలీయలు ఉండబట్టి చంపలా, లేకపోతే చంపేసేవాళ్ళే. అప్పుడే చంపకుండా ఆ చెంప ఈ చెంప కొట్టారు. ఇంకేం చేశారో మరి, గడ్డం బీకుంటారు, మీసాలు బీకుంటారు. కానీ ఇది దేవుని చిత్తమని, ప్రభు కొరకు శ్రమ పడటం మన ధన్యతని భావించి వారు ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళినట్లుగా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో మీరు చదవగలరు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లిటరల్ గా ఈ ఇశ్రాయేలీలు యెరూషలేము వాళ్ళ గురించి ఆలోచిస్తే, ఎజ్రా గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో మీరు చూస్తే 539 BCలో కోరేష్ అధికారంలోకి వచ్చాడు బబులోన్లో. ఇశ్రాయేలీల్ని మీ దేశానికి వెళ్ళిపోమన్నాడు, యెరూషలేంకి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయి మీ దేవుని మందిరాన్ని కట్టమన్నాడు. సంతోషంగా కొన్ని వేల మంది యెరూషలేం తిరిగి వచ్చారు, 1000 మైళ్ళు. దేవుని మందిరానికి పునాదేసి ఆనందగానాలు చేశారు. ఒక రోజున వేదంలో ఉన్న వాళ్ళు, ఒక రోజున బబులోన్లో ఉన్న ఇశ్రాయేలీని లేదా యూదుల్ని అడిగితే, ఏమంటే ఒక పాట పాడమన్నారంటే ఎవరో. ఏం పాడమంటారు? మా యొక్క సితారాలన్నీ నిర్వంజి చెట్లకు తగిలించేసాము, దిక్కులేని అయిపోయాం మేము, ఏం పాడమంటారు అని అడిగారట. నాలంటోడు ఎవడు వెళ్ళి, మీరు బాగా పాట పాడతారంట కదా, యూదులు అంట కదా, దేవుడిని గంభీరంగా ఆరాధన చేస్తారంట కదా, ఒక పాట పాడి చూపించమన్నారంట. ఏమని పాడగలం? ఎలా పాడగలం? 1000 మైళ్ళ దూరంలో దిక్కులేని బతుకుతున్నాం మేము. మా సితారాలను కూడా నిర్వంజి చెట్లకు తగిలించున్నాం. పాట పాడాలంటే మాకు స్వరం రాట్లా, మాలో జీవమే లేదని ఏడ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళు దేవుడు 70 సంవత్సరాల తర్వాత వారిని విడిపించి ఆనందంగా మందిరానికి పునాది వేయటమే కాకుండా ఆ దేశంలో ఇల్లు కట్టుకునేట్టుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంగారు పడకండి, విశ్వసించండి. ఏ స్థితిలో మనం ఉన్నా ఒక రోజున దేవుడు తన మహిమను మన ద్వారా ప్రత్యక్షపరచడం కోసమే, తన బలాన్ని మనకు అనుగ్రహించడం కోసమే, నిత్యానందాన్ని మన తలల మీద ఉంచడం కోసమే ఈ పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయని విశ్వసించి దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్మి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని, అట్టి విశ్వాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకునికి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.